వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని సాయినాథ్ నగర్లో ఉన్న మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో వేడుకగా భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 17న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని గురువారం 10,000 మంది విద్యార్థులతో 4 కిలోమీటర్ల దూరం నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. 300 మీటర్ల పొడవుతో 3 రంగుల ఖద్దర్ వస్త్రంతో తయారు చేసిన భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జాతీయ ఐకమత్యానికి, స్వాతంత్ర సమరానికి, స్వాతంత్ర యోధుల విజయ పోరాటానికి చిహ్నమైన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. డాక్టర్ మోహన్ బాబు మంచు విష్ణు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగరాజు రామారావు, రిజిస్టర్ డాక్టర్ సారథి, చిత్రనాయకుడు శివబాలాజీ ర్యాలీకి ముందుగా నడుస్తూ ప్రత్యేక ఆకర్షణలిచ్చారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా భారతీయులంతా స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నట్లుగా మోహన్ బాబు చెప్పారు. 3 రంగుల జెండా నీడలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని డాక్టర్ మోహన్ బాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అగ్రస్థానంలో చేరుకుంటుందనడంలో సందేహం లేదన్నారు. మన పూర్వీకులు సాధించిన స్వాతంత్రాన్ని మన యువతకు అందించాలని మంచు విష్ణు అన్నారు. విద్యార్థులు గొప్ప విజ్ఞానవంతులై భావితరాలకు స్ఫూర్తిని అందించాలని విష్ణు పిలుపునిచ్చారు. చెప్పండి సార్. 9959407348 7348 9959 సాక్షి అన్న చెప్పండి భారతదేశం మన కన్న తల్లి. మన కన్న తల్లిదండ్రుల్ని ఎలా గౌరవిస్తామో, ఎలా పూజిస్తామో, అలాగే మన భారతదేశాన్ని, భారత మాతను పూజించాలి. వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్ వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి. మనది పవిత్రమైనటువంటి భూమి, మామూలు భూమి కాదు, ఇది గొప్ప కాదు. మన భారతదేశం భూభాగం చాలా గొప్ప పవిత్రమైనటువంటి భూమి. అటువంటి భూమిలో మనం పుట్టినందుకు గర్వించాలి. మన భారత ప్రధాని మోడీ గారు ఈ అద్భుతాన్ని అందరికీ చెప్పాడు. ఏమని, ఇంటింటికి ఒక్కొక్క ఇంటి మీద మన భారతదేశం, మన జెండా ఉండాలి. అప్పుడే మనం భారతీయులం అని తెలుస్తుంది. గర్వించాలి. ఎస్, వీఆర్ ఇండియన్స్ అని. ఈ నినాదం చాలా మంచిది. ఆగస్టు 15వ తారీఖు వచ్చింది, ఆ రోజునే గుర్తుపెట్టుకోవడం కాదు. ఎవ్రీ డే వీ మస్ట్ రిమెంబర్ అవర్ పేరెంట్స్, అవర్ ల్యాండ్, భూమి, భారతదేశాన్ని. కాబట్టి ఇది పవిత్రమైన రోజు. రేపు అందరికీ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్ర్యం, ఇది మీకు తెలుసు. నిజమైన స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు జనవరి 26. భారతదేశానికి ఈరోజు 1947కి అంటే 52కి దర్ ఇస్ లాట్ ఆఫ్ ఆ మధ్య గ్యాప్. రాజ్యాంగాన్ని రాసుకోవడం, అది చేయడం, ఇది చేయడం అంతా జరిగింది. ఇది ఫైనలీ వీ ఫీల్ ప్రౌడ్. మా విద్యానికేతన్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు అందరూ, ప్రతి ఒక్కరూ ఈ రోజున ఉదయం దాదాపు ఒక 4 కిలోమీటర్స్ బై వాక్ చెప్పి వాడ భారతదేశం మీద ఉన్నటువంటి గౌరవాన్ని వాడు ప్రదర్శించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకునింది. అండ్ యాక్చువల్గా వాళ్ళు తీసుకోకపోయినా ప్రతి భారతీయుడు ఈ ప్రోగ్రామ్ చేయాలి. ఒక్క ఆగస్ట్ 15th అనే కాదు, బట్ ఎవ్రీ టైం మనం ప్రతిరోజు భారతీయులుగా గర్వించాలి. అండ్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. అండ్ ఇప్పుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ మన ఇంటి బయట కానీ, మన ఆఫీసుల పైన కానీ మనం హాయిస్ట్ చేసే రూల్స్ రిలాక్స్ అయ్యాయి. అవి అందరూ తెలుసుకొని మనం అందరం ప్రౌడ్గా మన ఇంటి ముందు కూడా, మన ఇంటి పైన కూడా మన ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ మనం అందరం కష్టపడి మనం అందరం కొలాబరేటివ్గా చేస్తే కానీ మన దేశం ముందుకెళ్ళదు. చిన్న చిన్న విషయాల్లో ఒక
క్రికెట్ మ్యాచ్లోనే కాదు, ఒలింపిక్స్లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడే కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన చేతుల్లో ఉంది. తినేసి చెత్త కింద పడేయకూడదు. అక్కడి నుంచి మొదలవుద్ది దేశభక్తి. దేశభక్తి అనేది పెద్దలకి గౌరవం ఇచ్చే దాంట్లోనూ, మనం నడవడిక ఎలా ఉంటుందో భారతదేశం దాటి బయటకు వెళ్ళినప్పుడు కూడా అవన్నీ కౌంట్ అవుతుంది దేశభక్తి పైన. ఆగస్ట్ 15 మనం అందరం మర్చిపోకూడదు. ఎంతమంది త్యాగం చేస్తే కానీ మనం అందరం ఈ స్టేజ్లో ఈ ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం నమస్కరించి ఈరోజు వాళ్ళని గుర్తించాలి. ఎంతోమంది సుప్రీం సాక్రిఫైస్ కూడా చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. వీ షుడ్ బీ ప్రౌడ్, వీఆర్ ఇండియన్స్. ఎవ్రీ డ్రాప్ ఇన్ ఆర్ ఆఫ్ బ్లడ్ ఇన్ అవర్ బాడీ షుడ్ బీ ప్రౌడ్ దట్ వీఆర్ ఇండియన్స్. జై హింద్.